హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా అండి? మేము కూడా చాలా బాగున్నామండి. ఈరోజు వీడియోలో నేను స్టిచ్చింగ్ చేసినటువంటి మా పిల్లల ఫ్రాక్స్ అనేది చూపిస్తానండి. ఇది బ్యాక్ నెక్, ఫ్రంట్ వచ్చేసి ఈ విధంగా బోట్ నెక్ ఇచ్చానండి. ఇది మల్టీ కలర్స్ ఫ్రాక్. దీనికి వచ్చేసి హ్యాండ్స్కి వచ్చేసి డబుల్ హ్యాండ్స్, బెల్ హ్యాండ్స్ ఇచ్చానండి. చూడండి ఏ విధంగా ఉన్నాయో. నాకు వచ్చేసి ఇద్దరు అమ్మాయిలేనండి. నేను ఎప్పుడు తీసుకున్నా రెండు సేమ్ కలర్స్ తీసుకుంటానండి ఇద్దరికి కూడాను. చూడండి ఈ ఫ్రాక్స్ ఏ విధంగా ఉన్నాయో. ఒకరికి ఉక్స్ ఇచ్చాను, ఇంకొకరికి ఏమో నార్మల్గా పెట్టేసేసానండి. చూడండి ఈ ఫ్రాక్స్ ఎంత బాగున్నాయో. ఇది వచ్చేసి లంగా జాకెట్ అండి. ఎదురు జాకెట్కి ఈ విధంగా లేస్ అనేది లంగా క్లాత్తోని ఈ విధంగా వేసానండి. అన్నీ రెండు రెండు ఉంటాయండి నా దగ్గర. మా పిల్లలు ఇద్దరు కాబట్టి సేమ్ కలర్స్ అనేవి తీసుకుంటాను. చూడండి ఈ ఫ్రాక్ వచ్చేసేసి అంతకుముందు న్యూ ఇయర్కి తీసుకున్నదండి. ఇది ఆర్గంజా కింద ఈ విధంగా, కింద పింక్ బార్డర్ వచ్చేసేసి ఆ విధంగా వర్క్ అనేది వచ్చిందండి. దీనికి వచ్చేసేసి నేను లేస్ కొంచెం పింక్ కలర్ మ్యాచ్ అయ్యేటట్లుగా బార్డర్కి ఆ విధంగా నేను వేరే క్లాత్ అనేది తీసుకుని ఈ విధంగా స్టిచ్చింగ్ చేశానండి. ఇది వచ్చేసేసి ఎల్లో ఫ్రాక్, ఇవి వచ్చేసి శారీస్ అండి. 2 శారీస్ తీసుకున్నాను. వాళ్ళందరికీ అవ్వగా ఇంకా శారీ అనేది మిగిలింది. చూడండి ఇది ఈ విధంగా ఏ విధంగా ఉన్నదో. ఈ పైన వర్క్ అనేది నేనే చేశానండి. ఇవి జర్కన్ స్టోన్స్ను జర్కన్స్ రింగ్స్ తీసుకొచ్చి కుట్టేసేసి ఈ విధంగా స్టిచ్ చేశానండి. ప్రతి ఒక్కటి కూడా పిక్ అనేది యాడ్ చేస్తాను. చూడండి పిల్లలవి ఏ విధంగా ఉన్నాయో. చూడండి ఈ డ్రెస్సెస్ ఈ విధంగా బొట్టు చేతులు ఇచ్చేసాను ఎల్లో కలర్తో. కింద వచ్చేసి బార్డర్ యాడ్ చేయడం జరిగిందండి. చూడండి సేమ్ ఇద్దరికి కూడా ఒకే మోడల్లో ఉంటాయండి డ్రెస్సులు వచ్చేసి. చూడండి ఇది వచ్చేసేసి లంగా జాకెట్. ఇవి ఫంక్షన్కి తీసుకున్నామండి, వాళ్ళకి ఓణీల్ ఫంక్షన్ అప్పుడు తీసుకున్నాము. చూడండి ఇది ఈ విధంగా వర్క్ వచ్చేసిద్ది. హ్యాండ్ మీద ఈ విధంగా కీ హోల్ ఇచ్చేసానండి. చూడండి ఈ లంగాలు కూడా చాలా బాగుంటాయి. ఇది మీటర్ వచ్చేసి 400 దాకా పడిందండి కాస్ట్, లంగాల కాస్ట్. చూడండి ఏ విధంగా ఇద్దరు పిల్లలకు కూడా సేమ్గా ఉంటుందండి. చూడండి నెక్స్ట్ ఇవి కూడా లంగా జాకెట్లేనండి. ఇది కూడా క్లాత్ తీసేసుకుని కింద బార్డర్ అనేది నేనే అటాచ్ చేశానండి. ఇది ఆర్గంజానే, ఇది కూడా క్లాత్ ఆర్గంజా ప్లెయిన్ టాన్లో చించుకుని ఈ విధంగా క్లాత్కి బార్డర్ అనేది నేనే కింద లేస్ ఒకటి తీసుకుని బార్డర్ అటాచ్ చేశానండి. దీనికి వచ్చేసి సెమీ బుట్ట హ్యాండ్స్. చూడండి ఈ బుట్ట హ్యాండ్స్ ఎలా ఉంటాయో, బాగుంటాయి బుట్ట హ్యాండ్స్. ఈ విధంగా బుట్ట హ్యాండ్స్ ఇచ్చేసి బ్యాక్ ఈ విధంగా స్టార్ ఆకారంలో, డైమండ్ ఆకారంలో నెక్కిచ్చానండి. పిల్లలిద్దరికి కూడా ఫ్రాక్స్కి నేను ఉక్సే ఇస్తానండి ఎక్కువగా. చూడండి ఇది కూడా శారీయే. ఒక శారీ అయితే ఇద్దరికి వచ్చేటట్లుగా నేను బయట ఒక క్లాత్ అనేది తీసుకున్నానండి. తీసుకుని ఈ విధంగా స్టిచ్చింగ్ చేయడం జరిగింది. ఇది కామెడీ హ్యాండ్స్ అండి ఇవి. చూడండి ఎంత బాగున్నాయో కామెడీ హ్యాండ్స్. ఫ్రంట్ వచ్చేసి నిలువుగా పోట్లీ బటన్స్ ఇచ్చేసానండి. హ్యాండ్స్కి వచ్చేసి ఆ విధంగా డిజైన్ చేయడం జరిగింది. నెక్లో వచ్చేసి పైపింగ్ చేసేసానండి. చూడండి ఇద్దరికి కూడా నెక్ అనేది పిల్లలిద్దరికి కూడా ఉక్స్ ఇస్తానండి. వాళ్ళు ఫ్రీగా వేసుకోవడానికి తీసుకోవడానికి బాగుండేటట్లుగా ఉక్స్ అనేది ఇస్తానండి. ఈ విధంగా చూడండి ఈ విధంగా హ్యాంగింగ్స్ అనేది పెట్టేస్తాను. చూడండి ఏ విధంగా ఉన్నాయో పిల్లల ఫ్రాక్స్ని. ఇంతే కదా, ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయండి. ఇవి వచ్చేసేసి లంగా జాకెట్లు అండి. అంటే ఓణి పట్టు పరికిణిలాగా తీసుకున్నానండి. ఇవి కూడా మెటీరియల్ నేను టానుల్లోనే తీసుకున్నాను, మీటర్ లెక్కన తీసుకున్నానండి ఇవి. అది వచ్చేసేసి లంగా. ఇది దాని మీదకి జాకెట్ ఇంకా లంగాలో కాకుండా నేను వేరుగా పెద్ద పాపకండి ఇదేమో పెద్ద పాపది వేరుగా తీసుకుని ఈ విధంగా బుట్ట హ్యాండ్స్ ఇచ్చేసాను. ప్రిన్స్ కట్ ఇచ్చేసానండి అది ఫ్రంట్. బ్యాక్ వచ్చేసేసి చూడండి ఏ విధంగా ఇచ్చాను. దీని మీదకి లంగా ఓణి. అలాగే చిన్నపాప అండి. చిన్నపాపకి సేమ్ అంటే నేను ఇంక లంగాలోనే జాకెట్ తీసుకోవడం చిన్నపాపకి జరిగిందండి. అసలు ఒకసారి చూద్దాము ఏ విధంగా ఉంటుందని. ఈ విధంగా చిన్నపాప డ్రెస్కి కూడా వెనకాల బటన్స్ అనేది ఇచ్చేసానండి. బ్యాక్ చిన్నపాపకు కూడా ఫ్రంట్ ప్రిన్స్ కట్ ఇచ్చేసాను. బోట్ నెక్ ఇచ్చేసేసి ఈ విధంగా బుట్ట హ్యాండ్స్ డిజైన్ చేయడం జరిగింది. ఇద్దరికి కూడా ఈ విధంగా ఓణీస్ అనేది తీసుకున్నానండి.
ఇది వచ్చేసి నెట్ క్లాత్ అండి. చూడండి నెట్ క్లాత్ మీద చెమ్కీ వర్క్ ఏ విధంగా ఉందో చాలా బాగుంటుందండి. చూడండి లైటింగ్ వెలుగులో ఏ విధంగా మెరుస్తుందో. దీనికి వచ్చేసి బ్లౌజ్ ఈ విధంగా డిజైన్ చేయడం జరిగింది కట్ వర్క్తో. చూడండి రెడీమేడ్ స్టైల్లో ఈ విధంగా కట్ వర్క్ ఇచ్చేసేసి బ్యాక్ చిన్నగా ఈ విధంగా ఒక కుక్ ఇచ్చానండి. చూడండి హ్యాండ్స్కి కూడా కట్ వర్క్ ఇచ్చేసాను. హ్యాండ్ వచ్చేసేసి ఫుల్ హ్యాండ్స్ పెట్టేసానండి. చూడండి ఏ విధంగా ఉందో చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఇది మా చిన్న పాప లంగా జాకెట్ అండి. ఓణీల ఫంక్షన్ అప్పుడు ఇది కూడాను. చూడండి పాపకు వచ్చేసేసి లంగాలోని ఈ విధంగా క్లాత్ తీసుకున్నానండి. క్లాత్ తీసుకుని ఈ విధంగా హోల్ ఇచ్చేసాను. సిల్వర్ హ్యాండ్స్ వచ్చేసేసి దానికి సిల్వర్ హ్యాండ్స్ తీసుకున్నానండి. దాని మీదకి ఈ విధంగా గ్రీన్ కలర్ ఓణి తీసుకున్నామండి. చూడండి ఇది ఆరెంజ్ కలర్ లంగా. ఈ లంగాకి సేమ్ లంగాలోనే ముక్కను బ్లౌజ్గా తీసుకున్నామండి. బ్లౌజ్గా తీసుకుని ఈ విధంగా పింక్ కలర్తో డిజైన్ అనేది చేశాను. చూడండి ఈ వర్క్ కూడా నేనే చేశానండి. ఈ విధంగా చిన్న పాట్ నెక్ ఇచ్చేసేసి బ్యాక్ ఫ్రిన్స్ కట్ ఇచ్చానండి. చూడండి ఈ విధంగా నడుముకి, నెక్కి, హ్యాండ్స్కి కూడా ఈ విధంగా అద్దాలతో స్టిచ్చింగ్ చేయడం జరిగిందండి. చూడండి దీనికి ఎంత బాగుందో. ఈ లంగా జాకెట్కి పింక్ కలర్ ఓణి తీసుకున్నామండి. చూడండి దీనికి వచ్చేసేసి లంగాకి క్యాంకెన్ కూడా ఇవ్వడం జరిగిందండి. క్యాంకెన్ ఈ విధంగా కిందకి ఇచ్చేసాను. యాక్చువల్గా నేనైతే వైట్ లంగాకి క్యాంకెన్ స్టిచ్చింగ్ చేసేసానండి. కాకపోతే ఇంకా అన్నిటికీ ఎలాగని చెప్పేసి దీనికి క్యాంకెన్ ఇచ్చేసాను. ఇది వచ్చేసేసి అది 80 సెంటీమీటర్ల ముక్కలతో ఈ విధంగా డిజైన్ చేసిన ప్రాకండి. చూడండి ఇవన్నీ ముక్కలతోనే ఈ విధంగా డిజైన్ చేశాను. పై ఎల్లో క్లాత్ కూడా 80 సెంటీమీటర్ క్లాతేనండి. ఈ విధంగా డిజైన్ చేసి దీనికి బెల్ హ్యాండ్స్ ఇచ్చేసానండి. ఫ్రంట్ వచ్చేసేసి నార్మల్గా ప్లెయిన్గా ఇచ్చేసాను. ప్లెయిన్ నెక్కే పెట్టేసేసానండి. ఈ విధంగా బెలూన్ హ్యాండ్స్ అనేది ఈ ఫ్రాక్ ఇవ్వడం జరిగింది. ఇది లాంగ్ ఫ్రాక్ అండి. నెక్స్ట్ ఇది కూడా లాంగ్ ఫ్రాకే. లాంగ్ ఫ్రాక్కి ఈ విధంగా చూడండి మాకు అంతగా ప్లేస్ చూపించడానికి ప్లేస్ సరిపోవట్లేదండి. మాది చిన్న రూమ్ అయిపోవడం వలన మేము మొత్తం అంబరిలా మొత్తం చూపించలేకపోతున్నాము. చూడండి ఈ విధంగా ఈ ఫ్రాక్లు డిజైన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇదిగో చూడండి దీనికి ఈ విధంగా పైన నెట్ క్లాత్ అండి, లోపల వచ్చేసేసి వేరే క్లాత్తో ఈ విధంగా డిజైన్ చేయడం జరిగిందండి. ఈ విధంగా దానికి జాకెట్ అనేది చూడండి బెనారస్ క్లాత్తో నెట్ క్లాత్ మీద వచ్చిన ఫ్లవర్స్ ఉన్నాయి కదండి, ఆ ఫ్లవర్ డిజైన్ కలర్లో బెనారస్ క్లాత్తో ఈ విధంగా బ్లౌజ్ తీసుకోవడం జరిగిందండి. చూడండి ఎదర ఫ్రంట్లో కీ హోల్ అనేది ఇచ్చేసి హుక్స్ ఇచ్చేసానండి. నెక్స్ట్ వచ్చేసి ఇది ఫ్రాక్ అండి. చూడండి ఈ ఫ్రాక్కి ఏ విధంగా చిన్న చిన్న పిల్లోస్ లాగా ఇచ్చాం కదండి, హ్యాంగింగ్స్. చూడండి చాలా బాగుంటుందండి ఈ ఫ్రాకు. నెక్స్ట్ బ్యాక్ వచ్చేసేసి ఈ మోడల్లో స్టిచ్చింగ్ చేయడం జరిగింది. చెప్పాను కదండి పిల్లలిద్దరికి కూడా బ్యాగ్ నేను ఉక్స్లు అనేది ఇస్తానండి, వాళ్ళు ఫ్రీగా వేసుకోవడానికి తీసుకోవడానికి ఈజీగా ఉండేటట్లుగా. చూడండి ఈ విధంగా వెనకాల నెక్ అనేది డిఫరెంట్గా ఇవ్వడం జరిగింది. ఇంకా చాలా డ్రెస్సెస్ ఉన్నాయండి వీడియో తీయాల్సినవి. వీడియో లెంత్ అయిపోతుందని ఇంకా వీడియో తీయలేదండి వాటిని. చూడండి ఇది కూడా లంగా జాకెట్టే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ను ఆన్లో ఉంచినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి.